దేవి అని మనిషి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆంటీ, నేను నిన్న పేల్చిన బాంబుకి ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందని చెప్పి దేవి అని మనీష అడుగుతూ ఉంటుంది. దాంతో ఏముంది, అందరూ కూడా ఇంట్లో శవం లేచినట్టుగా డిప్రెషన్లో ఉన్నారు. మా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళొచ్చారు కదా, వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. లక్ష్మి ఏమో కవరింగ్ కోసం ఉదయం నుండి పనుల మీద పనులు చేస్తూనే ఉంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇంతకీ మీ వాడు మీతో ఏం చెప్పాడు, ప్రాబ్లం ఎవరిలో ఉందన్నాడు అని చెప్పి అంటూ ఉంటే, ప్రాబ్లం వాళ్ళలోనే ఉందట, 3 నెలల పాటు కోర్స్ వాడాలని డాక్టర్లు చెప్పారట అని అంటూ ఉంటే, ఖచ్చితంగా జానులోనే లోపం ఉండుంటుంది, పెళ్ళాన్ని వెనకేసుకొని రావడానికి మీ కొడుకు మీతో అబద్ధం చెప్పాడు అని మనీష అంటూ ఉంటుంది. లేదు మనీష, నేను ఆ రిపోర్ట్స్ కూడా చూశాను, వాడు నన్ను తిట్టి పంపించేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది. సరే మీ గోల నాకెందుకులేండి అని చెప్పి నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఈ కడుపు నాటకాన్ని మొదలు పెట్టావు సరే మనీష, కానీ మరి ఆ తర్వాత రాను రాను కడుపు పెద్దగా అవ్వాలి కదా, మరి అందుకు నువ్వు ఏం చేస్తావు, ఇంట్లో ఎవరికైనా డౌట్ వస్తే ఎలా అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటుంది. దాంతో మనీష ఏముందంటే, సినిమాల్లో చూపించినట్టుగా ఏ పిల్లోనో పెట్టుకొని మేనేజ్ చేస్తాను, నా దొంగ కడుపుని అడ్డం పెట్టుకొని మిత్రని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఎలాగైనా సరే నా మెడలో తాళి కట్టించుకుంటాను. ఒక్కసారి మిత్ర నా మెడలో తాళి కట్టాడంటే ఇక ఎవరు కూడా మమ్మల్ని విడదలేరు అని చెప్పి ఆ లక్ష్మికి మిత్రకు కూడా పెళ్లి తర్వాత నిజం తెలిసినా కూడా ఏమీ చేయలేరు అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఒకవేళ నీ డెలివరీ దగ్గర పడేంత వరకు మిత్ర నీ మెడలో తాళి కట్టకపోతే ఏం చేస్తావు మనీష అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అందుకు కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉందంటే, డెలివరీ పక్క ఊర్లో జరిగినట్టుగా నాటకం ఆడతాను, ఆ టైంకి బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళినట్టుగా నాటకం ఆడి ఎవరికైనా డబ్బిచ్చి ఒక బిడ్డని కొనుక్కుంటాను, ఆ బిడ్డ నాకే పుట్టినట్టుగా నాటకమాడి ఆ బిడ్డను అడ్డం పెట్టుకొని సెంటిమెంట్ని పండిస్తాను. అప్పటి వరకు మిత్రకి నా మీద జాలి కలగకపోయినా తాళి కట్టకపోయినా కనీసం ఆ బిడ్డ మొహం చూసైనా ఆ బిడ్డకు అన్యాయం జరుగుతుందనైనా మిత్ర ఖచ్చితంగా కన్ఫర్మ్గా నా మెడలో తాళి కడతాడు అని చెప్పి మనీష అంటూ ఉంటే, నీ ప్లాన్ సూపర్ మనీష, నువ్వు ఫ్యూచర్ గురించి భలే ప్లాన్ చేసుకున్నావని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇప్పటి నుండే మిత్రని పూర్తిగా నా వైపు డైవర్ట్ చేయాలి, అలా జరగాలంటే మిత్రతో నేను సేవలు చేయించుకోవాలని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఆంటీ, వెంటనే ఇప్పుడు మీరు మిత్ర దగ్గరికి వెళ్ళండి, నాకు బాగా వామిటింగ్స్ అవుతున్నాయని నీరసంగా ఉందని చెప్పండి, అప్పుడు మిత్ర పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తాడు అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక మనీష చెప్పినట్టుగానే దేవి అని, సరే మనీష, నువ్వు వామిటింగ్స్ అవుతున్నట్టుగా యాక్టింగ్ని మొదలుపెట్టు, నేను వెళ్ళి మిత్రని పిలుచుకుని వస్తాను అంటూ దేవి అని మిత్ర గదిలోకి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి మిత్ర దగ్గరికి వచ్చి, ఏవండి టిఫిన్ చెదురు కానీ రండి అని చెప్పి అంటూ ఉంటే, నాకు ఆకలిగా లేదు లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఏమండి ఆకలిగా లేకపోవడం ఏంటి, రాత్రి కూడా మీరు సరిగ్గా తినలేదు, రండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లేదు లక్ష్మి, నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది, మనీషకి అన్యాయం చేశానని నా మనసుకి చాలా బాధ కలుగుతుంది, ఒకవైపు నీకు కూడా నేను అన్యాయం చేశాను, నాకు పిచ్చి పట్టేలాగా ఉంది లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఏవండి కొద్ది రోజులు ఓపిక పట్టండి, అన్నీ కూడా సర్దుకుంటాయి, నా మాట వినండి అని చెప్పి లక్ష్మి మిత్రకి సర్ది చెప్తూ ఉంటుంది. ఇంతలో దేవి అని పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరికి వచ్చి, మనీషకి ఒకటే వాంతులు అవుతున్నాయి మిత్ర, చాలా నీరసంగా ఉంది, నాకు చాలా కంగారుగా ఉంది, నువ్వు ఒకసారి రా అని చెప్పి అంటూ ఉంటే మిత్ర పరిగెత్తుకుంటూ మనీష గదిలోకి వస్తాడు. మిత్ర అక్కడికి వచ్చేసరికి మనీష వామిటింగ్స్ అవుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక మిత్ర మనీష మీద ప్రేమ చూపిస్తూ మనీష 2 చెవులు కూడా మూసి పట్టుకుంటాడు. ఇక అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది. ఈ మనీష రోజు రోజుకి చాలా ఎక్కువ చేస్తుంది, కావాలని ఆయనతో సేవలు చేయించుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తుంది అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. మనీష వాంతులైనట్టుగా నటించిన తర్వాత ఇక మిత్ర టవల్తో మనీష ఫేస్ అంతా కూడా తుడుస్తూ ఉంటాడు. నువ్వు కూర్చో మనీష, రెస్ట్ తీసుకో అని చెప్పి మిత్ర మనీషకి చెబుతూ ఉంటే, అప్పుడు దేవి అని, కడుపుతో ఉన్న వాళ్ళకి ఇలా వామిటింగ్స్ అవ్వడం కామన్ మనీష, నువ్వు ఎక్కువగా కంగారు పడకు, అయినా మిత్ర ఉన్నాడు కదా, అన్నీ కూడా దగ్గరుండి మిత్ర చూసుకుంటాడు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి అంటూ ఉంటే, అవునండి మీరు అన్నది నిజమే,
మిత్ర నా పక్కన ఉండగా నాకేమీ కాదు, నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మికి ఒక ఆలోచన వస్తుంది. అవును మనిషా, డాక్టర్ నిన్ను చెక్ చేసి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి టెస్ట్ కూడా చేయించుకోలేదు. కడుపులో బిడ్డ బాగుందో లేదో తెలుసుకోవాలంటే టెస్ట్ చేయించుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర, అవును మనిషా, లక్ష్మి అన్నది కరెక్ట్, నేను 2 minutesలో వస్తాను, నువ్వు రెడీ అయ్యుండు, హాస్పిటల్కి వెళ్దామని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి మనీషా వైపు చూస్తూ, మనీషా నీకు ఇలా వాంతులు అవుతున్నాయని నువ్వేం కంగారు పడకలే, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకున్నావంటే మొత్తం కూడా సెట్ అయిపోతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనీషా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత దేవి అని మనీషాతో, మనీషా డాక్టర్ని అంటే మేనేజ్ చేసావు కానీ హాస్పిటల్లో టెస్టులు అంటే మిత్ర కూడా అక్కడే ఉంటాడు, ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఏముందంటే మొన్న నన్ను ఒక డాక్టర్ చెక్ చేశారు కదా, ఆ డాక్టర్కి హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్దామని మిత్రకు చెప్తాను, అక్కడికి వెళ్తే అప్పుడు ఆ డాక్టర్ని మళ్ళీ మేనేజ్ చేయొచ్చు, ఆ రిపోర్ట్స్ కూడా మార్చేయచ్చు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక మిత్ర మనీషా ఇద్దరు కూడా రెడీ అయ్యి వెళ్తూ ఉంటే లక్ష్మి కూడా రెడీ అయ్యి వచ్చి, ఒక్క నిమిషం మిత్ర గారు, మీతో పాటు హాస్పిటల్కి నేను కూడా వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనీషా ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది. నువ్వెందుకులే లక్ష్మి, నాతో పాటు దేవి అని ఆంటీ వస్తారు, నీకు ఇంట్లో పని ఉంటుంది కదా, ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అంటూ ఉంటే, ఇందులో ఇబ్బంది ఏముంది మనీషా, డాక్టర్ని ఎటువంటి ప్రశ్నలు అడగాలో నీకు తెలియదు కదా, అందుకే నేను వస్తే ఒక్కసారి నీ కడుపులో ఉన్న బేబీ ఎలా ఉందో ఏంటో అని డాక్టర్ని అన్నీ కూడా వివరంగా కనుక్కుంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర, అవును మనీషా, లక్ష్మి చెప్పింది కరెక్టే, ప్రెగ్నెన్సీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో లక్ష్మికి క్లియర్గా తెలుసు కదా, కాబట్టి లక్ష్మి అయితే డాక్టర్ని ఏమేం క్వశ్చన్స్ అడగాలో అవన్నీ కూడా అడుగుతుంది, మనతో పాటు లక్ష్మిని కూడా తీసుకువెళ్దాం అని చెప్పి మిత్ర లక్ష్మిని కూడా తమతో పాటు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక దాంతో మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ లక్ష్మి హాస్పిటల్కి వచ్చిందంటే ఎప్పుడు చూసినా కళ్ళు నా మీదే ఉంటాయి, డాక్టర్ని ఎలా మేనేజ్ చేయాలని చెప్పి మనీషా అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత మనీషా చెప్పిన హాస్పిటల్కి కాకుండా లక్ష్మి మిత్రతో, ఏమండి నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉన్నారు, ఆవిడైతే మనీషని చాలా బాగా చూస్తారు, ఆ హాస్పిటల్కి వెళ్దామండి అని చెప్పి అంటూ ఉంటుంది. వద్దు మిత్ర, మొన్న నేను ఒక డాక్టర్తోని చెక్ చేయించుకున్నాను కదా, ఆ డాక్టర్ అయితేనే నాకు కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి మనీషా నోరు మోయిస్తూ, అది కాదు మనీషా, నీకు తెలిసిన డాక్టర్ కంటే నాకు తెలిసిన డాక్టర్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆవిడ చాలా క్రిటికల్ కేసెస్ కూడా డీల్ చేశారు, కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా రిజల్ట్ కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మనీషాలో భయం మొదలవుతుంది. లక్ష్మికి బాగా తెలిసిన డాక్టర్ అంటున్నారు కదా, మనం అక్కడికి వెళ్తే డెలివరీ అయ్యేంత వరకు కూడా నీ మీద స్పెషల్ కేర్ తీసుకుంటారు మనీషా అని చెప్పి మిత్ర లక్ష్మి చెప్పిన హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మనీషా ప్రెగ్నెంట్ అన్న విషయం డాక్టర్కి చెప్పి డాక్టర్ని చెక్ చేయమని లక్ష్మి చెబుతూ ఉంటుంది. ఇక మనీషాని ఒకసారి బెడ్ మీద పడుకోమని డాక్టర్ చెబుతారు. మనీషాకి అన్ని టెస్టులు కూడా చేస్తారు. ఇక అన్ని టెస్టులు చేసిన తర్వాత అసలు మనీషాకి గర్భసంచి లేదన్న విషయాన్ని డాక్టర్ లక్ష్మికి చెబుతూ, గర్భసంచి లేని ఆవిడకు అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, ఈవిడ ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది, ఈవిడ జీవితంలో ప్రెగ్నెంట్ అయ్యే అవకాశమే లేదు అని చెప్పి డాక్టర్ తేల్చి చెప్పడంతో ఇక లక్ష్మి మిత్రని పిలుచుకొని వస్తుంది. మిత్ర గారు, డాక్టర్ గారు మీతో ఏదో చెప్పాలట అని లక్ష్మి అంటూ ఉంటుంది. చెప్పండి డాక్టర్, తన కడుపులో ఉన్న బేబీ ఎలా ఉంది అని మిత్ర అడుగుతూ ఉంటే, అసలు తన కడుపులో బేబీయే లేదండి, ఆవిడకు గర్భసంచే లేదు, గర్భసంచి లేని ఆడది పిల్లల్ని ఎలా కంటుందండి, అనవసరంగా ఆవిడ ప్రెగ్నెంట్ అంటూ హాస్పిటల్కి తీసుకువచ్చి మా టైం కూడా వేస్ట్ చేశారు అని చెప్పి డాక్టర్ మండిపడుతూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర చాలా ఆవేశంగా మనీషా చెంప పగలగొడతాడు. సారీ డాక్టర్ అని చెప్పి మిత్ర మనీషాని బయటకు లాక్కొచ్చి, అసలు నీకు బుద్ధుందా, ఇటువంటి సెన్సిటివ్ మ్యాటర్స్లో అబద్ధాలు ఆడడానికి నీకు మనసులో వచ్చిందని చెప్పి
అలా మనీష 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు. నువ్వు ప్రెగ్నెంట్ అన్ని నాటకం ఆడింది అబద్ధం అంటే ఆ రోజు మన మధ్య జరిగింది కూడా అబద్ధమే అయి ఉంటుంది కదా, నిజం చెప్పు అంటూ అలా మిత్ర మనీష 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటే ఒక్కసారి మీరు తప్పకుండా అంటూ లక్ష్మి కూడా మనీష చెంప పగలగొడుతుంది. ఇప్పటికైనా నిజం చెప్పు మనీష, ఆ రోజు మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదన్న నిజాన్ని మిత్ర గారి ముందు బయట పెట్టని లక్ష్మి అంటూ ఉంటే, సారీ మిత్ర, నిజానికి ఆ రోజు మన మధ్య ఏమీ జరగలేదు, కేవలం నేను పెళ్లి చేసుకోవడానికే నేను ఇదంతా చేశానని చెప్పి మనీష అనడంతో, ఛీ నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది, ఆ రోజు నుండి నేను లక్ష్మికి ద్రోహం చేశానని ఎంతలా నాలో నేను మదన పడ్డానో కేవలం నాకు మాత్రమే తెలుసు. నీ వల్ల నేను ఎంతో మానసిక క్షోభను అనుభవించాను. అసలు నీలాంటి ఆడది నా జీవితంలోనే కాదు, నా ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు అని చెప్పి మిత్ర మనీషని బయటకు గెంటేస్తాడు.